టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు గిరిధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో శక్తి యాప్ ఉంటేనే పూర్తి రక్షణ లభిస్తుందని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే ఈ యాప్ ద్వారా రక్షణ పొందవచ్చని, లేకపోతే ఇబ్బందులలో ఉన్నప్పుడు రక్షణ కరువు అవుతుందని వివరించారు. చేవెండ్రలో చెరువు పూడిక తీత పనులు వివాదాస్పదంగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ అండతో మట్టి మాఫియా చెలరేగిపోతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కేవలం 2 అడుగుల లోతు వరకే మట్టి తవ్వేందుకు అనుమతులు ఉండగా ఏకంగా 10 అడుగుల లోతు వరకు తవ్వుతూ మట్టిని విక్రయిస్తున్నారని వారు మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వశిష్ఠ నదిపై దిండి చించినాడ మధ్య వారధి మరమ్మతు పనులు 8 నెలలుగా కొనసాగుతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. 56 బేరింగుల మార్పు కోసం 2025 జూలై నుండి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో రోజుకు 10,000 మంది ప్రయాణికులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సుమారు 3,000 మంది ప్రయాణికులు 1.5 కిలోమీటర్ల మేర కాలినడకన వారధి దాటాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రపురం మండలం వెల్లసవరం నుంచి గొల్లల చెరువు కందలపాలెం వెళ్లే రహదారిలోని కల్వర్లు శిథిలావస్థకు చేరుకుంది. రక్షణ గోడలు కూలిపోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో ఈ మార్గంలో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తక్షణమే కల్వర్టుకు రక్షణ గోడలు నిర్మించి ముప్పును తప్పించాలని స్థానికులు బుధవారం కోరారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్, ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెలలోనే పలు భవనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చ జరిగింది. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం 4,026 ఇళ్లు నిర్మిస్తున్నారు. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై కూడా సమావేశంలో చర్చించారు. ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏబీఎన్ రాధాకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. సాధారణ స్థాయి నుంచి వచ్చి 100 కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే మహిళల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బేతంచెర్ల గౌరీపేటలోని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం అట్టహాసంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అందంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించారు. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 4 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం కేవలం 1.20 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించడం వల్ల వేలాది ఎకరాల పంటలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో గ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రమయ్యాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆలస్యం, కొరత కారణంగా ప్రజలు, చిన్న వ్యాపారులు కట్టెల పొయ్యి వాడకంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల గ్యాస్ బుక్ చేసిన 3 నుంచి 4 రోజుల పాటు డెలివరీ ఆలస్యం అవుతుందని, కొన్ని చోట్ల సిలిండర్లు అందక ఏజెన్సీల వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. అధికారులు స్పందించి గ్యాస్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ లో నియోజకవర్గ బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ 2026-27 వార్షిక బడ్జెట్ లో నియోజకవర్గానికి 679 కోట్లను కేటాయించాలని తెలిపారు. ఇందులో సూపర్ 6 పథకాలకు సుమారు 317 కోట్లు, అభివృద్ధి పనులకు 364 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.